వెల్కమ్ టు శిరీషాస్ వంటిల్లు. అందరికీ నమస్తే. నేను ఇవాళ నిమ్మకాయ పులిహోర ఎట్లా చేయాలనేది పక్కా కొలతలతోని చూపిస్తా. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకైతే వెళ్ళిపోదాం. ఇక పులిహోర కోసం నేను 3 కప్పుల రైస్ తీసుకున్నా. ఇవి బాగా కడుక్కొని 3 గ్లాసుల నీళ్ళు పోసుకుంటున్నా. ఇక ఆడికాడికి అవుతుంది అన్నం, అయితే ఏం అంపనవసరం లేదు. ఇక ఒక కప్పుకు ఒక గ్లాస్ చొప్పున వాటర్ పోసుకోవాలా, ఆడికాడికి అవుతుంది. ఇంట్లోనే టేస్ట్ కోసం కొంచెం సాల్ట్, కలర్ కోసం కొంచెం పసుపు, అన్నం విడివిడిగా అయ్యేందుకు కొంచెం నూనె, ఒక సగం పావడంత నూనె పోసుకొని దీన్ని మంచిగా కలుపుకొని అంత కలిసేటట్టు ఇక పొయ్యి మీద పెట్టుకొని అన్నం వండుకునుడే. పొయ్యి ముట్టించుకొని దీని మీద ఒక మూత పెట్టుకుందాము. అన్నం అవుతుంది ఇక జరసేపట్ల. అన్నం అయిందో లేదో మూత తీసి చూద్దాము. ఇక అన్నం అయితే మంచిగా అయింది. ఇక విడివిడిగా పొడి పొడిగా మంచిగా అయింది, పూలు పూలుగా. ఇక దీన్ని చల్లారబెట్టుకోవాలా. కోసం నిమ్మకాయలు అయితే కోసుకుందాము. ఇక ఇట్లా నలుసుకొని నిమ్మకాయలు కోసుకుంటే రసం బాగా వెళ్తుంది. ఇక ఇప్పుడు ఈ నిమ్మకాయలని కోసుకొని ఇంట్లోకి రసం తీసి పెట్టుకుందాము. నేను 3 కప్పులకు 2 నిమ్మకాయలు వేసుకుంటున్నా. ఇక ఈ పిండి ఈ రసం తీసుకోవాలి ఇంట్లోకి. అన్నంని కూడా ఒక వెడల్పు ఉన్న దాంట్లోకి వేసుకొని అన్నంని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇక దీంట్లోకి అన్నీ కలుపుకొని మళ్ళీ పులిహోర వేసుకుందాము. ఇట్లా రైస్ అయితే చల్లారబెట్టుకుందాము. ఒక దాంట్లోకి వేసుకొని విడివిడిగా ఇట్లా అనుకోండి, అయితే జల్దీ చల్లగా అవుతుంది. ఇక గడ్డలు గడ్డలు కూడా ఉండదు, ఉండలు ఉండలు గడ్డలు గడ్డలు ఉండద్దు. ఇట్లా విడివిడిగా పొడి పొడిగా ఉండాలా అన్నము, అయితేనే అన్నీ పడతాయి మంచిగా. ఇట్లా పొడి పొడిగా రావాలా రైస్. అయితే చల్లగా అయింది. ఇంట్లోకి మసాలాలు వేసుకుందాము. నేను చెప్తే ఏమేమి వేసుకోవాలనేది. ఫస్ట్ హాఫ్ టీ స్పూను జీలకర్ర మెంతుల పొడి వేసిన. ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నా 1 టీ స్పూను. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నా. ఇప్పుడు ఈ నువ్వులని నేను వేయించి మిక్సీ పట్టి పెట్టుకున్న నువ్వుల పొడి అది. ఇవన్నీ వేసుకొని కొంచెం నిమ్మరసం కూడా తీసి పెట్టుకున్నాం కదా, ఇక నిమ్మరసం కూడా వేసుకొని మొత్తం అన్నంకి పట్టియాలి. ఇదంతా ఇక కలిసిపోయేటట్టు, ఇత్తులు వడనిచ్చుకోకుండా. అందుకే ఇట్లా ముందు తీసుకుంటే ఇత్తులు పడకుండా మనం మంపేసుకోవచ్చు రసంని. ఇక ఇప్పుడు అన్నంకి పట్టేటట్టు మొత్తం కలుపుకోండి ఈ మసాలాలన్నీ. మనం నువ్వుల పొడి వేసుకున్నాం కదా, ఈ పులిహోరలో నువ్వుల పొడి వేయడం వల్ల పులిహోర కమ్మటి టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇట్లా వేసి చూడండి. నువ్వులను వేయించి మిక్సీ పట్టి ఉంచుకోవాలా, మనకి ఇట్లా అవసరం ఉన్నప్పుడు వేసుకోవస్తుంది. ఒకటి వెడల్పుగా ఉన్న ప్యాన్ అన్న కడాయి అన్న పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 4 పావుల నూనె పోసుకుంటున్నా. ఇక నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది ఇంట్లో. నూనె కాగానే ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఇక ఒక 2 టీ స్పూన్ల మినపప్పు, 2 టీ స్పూన్ల శనగపప్పు వేసి మంచిగా కలుపుకోండి. ఇక ఇవి వేగాల కొంచెం కొంచెం వేగంగానే ఒక హాఫ్ కప్పు పల్లీలు కూడా వేసి వేయించుకోండి మంచిగా. ఇక అవి పల్లీలు కూడా వేగినాక మిరపకాయలను ఒక 7-8 మిరపకాయలని చిన్న చిన్నగా ఇట్లా కోసుకొని మిరపకాయలు కూడా వేగేదాకా గోలించుకోండి. ఇప్పుడు ఒక 4-5 ఎండుమిర్చిని కూడా ఇట్లా ముక్కలు ముక్కలుగా వేసుకోండి. కళ్యామాకు కూడా వేసుకొని మంచిగా కలుపుండ్రి. ఇవన్నీ గోలేదాకా గోలించుకుంటా కలుపుండ్రి. ఇట్లా పల్లీలు అనేది పచ్చిదనం పోయేదాకా గోలాల. పల్లీలు గోలినాకనే పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి ఇవన్నీ వేయాలి. ఇవన్నీ వేస్తే ఫస్ట్ గోలది. ఇప్పుడు పసుపు వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూను, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇక ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ వేయడం వల్ల టేస్ట్ మంచిగా వస్తుంది పులిహోర. ఇక టెంపుల్ స్టైల్లో వస్తుంది ప్రసాదం లెక్క. ఇప్పుడు రైస్ని కూడా ఇందులోకి వేసేసుకొని మొత్తం మీ దగ్గర ఉన్న రైస్ని వేసేసుకొని మంచిగా కలుపుండ్రి. ఇక మొత్తం అడుక్కెళ్ళి మొత్తం మసాలాలు, ఉప్పు, కారం, నూనె పట్టేటట్టు కలుపుకోవాలి. పులిహోర అయితే మనకు రెడీ అయిపోయింది. వేడి వేడిగా పులిహోర చల్లగా అయినా కూడా కమ్మగానే ఉంటుంది. ఒక బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. మీరైతే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. మీకు కూడా ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.